మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణకి అశ్రు నివాళులు అర్పించిన మంత్రి అచ్చెన్న శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి నిరంతరం ప్రజల కోసం శ్రమించిన ఒక గొప్ప నాయకుడని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యుడిగా పనిచేసి అందరి అభిమానిగా ఆజాద్ శత్రువుగా ఈ నియోజకవర్గానికి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో పుట్టి అదే పార్టీలో 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కుసూటిగా ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ అప్పల సూర్యనారాయణ గారు. నిన్న ఆకస్మికంగా ఇంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్లి సర్జరీ చేసినా సరే ఈరోజు మరణం చెందడం చాలా బాధ ఆవేదన కలుగుతుంది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇమ్మీడియట్గా వెళ్ళమని చెప్పడం, ఈరోజు మేము రావటం జరిగింది. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేపు అప్పల సూర్యనారాయణ యొక్క అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి చెప్పాం. రేపు అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అప్పల సూర్యనారాయణ గారు ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. విశాఖ గాజువాక సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ వారి విన్నపం. గాజువాక ఏసీపీ ప్రజలకు సూచించారు. సిపి వై శ్రీనివాసరావు భోగి సంక్రాంతి కనుమ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక నుంచి ఊరు వెళ్లే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు. గాజువాక ప్రజలకు అదేవిధంగా విశాఖపట్నం సిటీ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది మరి గాజువాక వాసులు కానీ తర్వాత సిటీలో ఉన్న చాలామంది కూడా సొంత ఇళ్లకు పోయి పండుగ జరుపుకునే ఆనందంలో ఉన్నారంతా. చాలామంది ఇప్పటికే ఇళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి సొంత గ్రామాలకు వెళ్ళిన సందర్భం ఉంది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి కూడా అందరికి కూడా ఏంటంటే ఒక విన్నపం, మీ అందరూ కూడాను ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ కూడా సీసీ క్యామ్స్ ఏమైనా ఉంటే మీకు మీ సీసీ క్యామ్, మీ టీవీ, మీ సెల్ ఫోన్ ద్వారా కూడా చూసుకుంటుండే, ఎప్పటికీ ఉంటే అలర్ట్ చేసుకుంటూ ఉండండి. ఏమైనా ఉంటే కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారం తెలియపరచండి. అదేవిధంగా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఒక మాట చెప్పండి, కొంచెం చూసుకోమని చెప్పేసి. లోకల్ స్టేషన్ కూడా చెప్తే కూడా మేము ఏదైతే ఇళ్ళు ఉన్నాయో మీ ఇంటి మీద కూడా దృష్టి పెట్టి పోలీసు గస్తీ పెంచడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా, మరి మంచు ప్రభావం ఉంది, ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం ఎండబడిన తర్వాతే బయలుదేరితే మీకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మిగతా ప్రజలకు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞప్తి, ఈ సంక్రాంతి సందర్భంగా మరి ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఆనందంలో భాగంగా కొన్ని నేరాలు జరిగే అవకాశం ఉంది. ఎవరు కూడా తాగి రోడ్ల మీద గలబా చేసినా, ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినా, లేకపోతే గలబా క్రియేట్ చేసినా చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకోవడం అని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా రౌడీ షీటర్స్కి వార్నింగ్ ఇస్తున్నాం అంతా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. ఎవరు కూడాను వాళ్ళ యాక్టివిటీస్ మా ఏరియాలో ఉన్న ఏదన్నా యాక్టివిటీస్కి మరి పాల్పడిన వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాం మీ మీడియా ముఖంగా. అదేవిధంగా మరి ఈ అవుట్స్కట్స్లో విలేజ్ ఏరియాల్లో కూడా మనకి ఏదైతే చుట్టుపక్కల విలేజ్ ఏరియాలో కూడా కొన్ని చోట్ల ఈ కోడి పందాలు జరిగే అవకాశం ఉంది.
పాత రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది ఆర్గనైజర్స్ మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. ఎవరు కూడాను మరి పర్మిషన్, కోడి పందాలకు పర్మిషన్ లేదు. కోడి పందాలు మరి పర్మిషన్ లేకుండా లేకపోతే ఎక్కడన్నా కూడా ఇల్లీగల్గా ఇలాంటి కోడి పందాలు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్గనైజర్స్ మీద మనం గట్టి చర్యలు తీసుకోవాల్సింది. నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వాళ్ళ మీద అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరి ముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం. అందరు కూడాను ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలి, ఎలాంటి అపశృతులు లేకుండా ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తాం. విశాఖ వైసీపీ కార్యాలయంలో మంగళవారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కేకే రాజు పాల్గొని సంబరాలు ప్రారంభించారు. మహిళలంతా ఒక చోటు చేరి ముగ్గులను వేసి సాంప్రదాయ వస్త్రాలతో పిండి వంటలు చేశారు. అనంతరం సంక్రాంతి ముగ్గు చుట్టూ హరిదాసులతో కలిసి తిరుగుతూ చేశారు. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ ఆనందంగా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మిత్రులకు శ్రేయభిలాషులకు ముఖ్యంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో మన సాంప్రదాయాలను సంస్కృతిని కూడా అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణ కుమార్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు బాలరాజు గారికి, మాజీ శాసనసభ్యులు తైనాల్ విజయ్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు మల్లా విజయప్రసాద్ గారికి, మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముళ్ళు అప్పారావు గారికి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా ఈ భోగిమంటల వేడిలో కూటమి ప్రభుత్వానికి ఉన్న అలసత్వం, కూటమి ప్రభుత్వానికి ఉన్న నిరంకుశత్వం, కూటమి ప్రభుత్వానికి ఉన్న మోసగాదితనం, అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టి గుణాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో ఆహుతయ్యి వారికి దేవుడు ప్రజలకి మేలు చేసే సద్బుద్ధిని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వ పెద్దలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఎందుకంటే ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య విద్యని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ జీవో ప్రతులను అగ్నికి ఆహుతి చేసి వారికి సద్బుద్ధిని ఇవ్వాలని కోరుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మరొక్కసారి వచ్చే సంక్రాంతిలోపు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అని సూపర్ 7 అని హామీలు ఇచ్చిందో వాటిని అన్నింటినీ నెరవేర్చాలని. ఎందుకంటే చాలా చోట్ల గ్రామాల్లో చూసాం అసలు సంక్రాంతి పండుగ సందడి అనేది చాలా చోట్ల కనపట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా కూడా యువతని అన్నిటికంటే కూడా ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి 2 సంవత్సరాలు రెండో సంక్రాంతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉపాధి విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది గత సంవత్సరానికి ఈ సంక్రాంతి మధ్యలో. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలకి సద్బుద్ధిని ప్రసాదించాలని, వారికున్న చెడు గుణాలన్నీ కూడా ఈ భోగిమంటల వేడిలో తొలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెద్దలు మా అధ్యక్షులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో మహిళా విభాగం పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా నాయకులు, సమన్వయకర్తలు, మా కార్పొరేటర్స్, మహిళా సోదరీమణులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు సమావేశం అవడం జరిగింది. మరి ఈ మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి, రాబోయే తరాలకు అందించే విధంగా ఇక్కడ భోగి మంటలు, అలాగే గంగిరెద్దులు, తప్పిడిగుళ్ళు, హరిదాసులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడపిల్లకి చాలా పెద్ద పండగ. అది చాలా సంతోషంగా బజార్కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన వస్తువులు, బంగారం, చీరలు కొనుక్కునేవారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మహిళలందరూ చాలా ఉదాసీనంగా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. జగనన్న మహిళలకి అనేకమైనటువంటి కానుకలు ఇచ్చేవారు. ఈ రోజు మాకు అటువంటి పరిస్థితి ఏమీ లేదు, మా చేతులు చిల్లిగవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పి ఈ రోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందుకే మేము అందరినీ ఈ కూటమి ప్రభుత్వానికి ఈ భోగి మంటల్లో మేము అదే చెప్తున్నాం. వాళ్ళ ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధిని ఈ రోజైనా బయటికి తీసుకురండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, యువతకి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే జీవో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారని ఆ జీవోని ఈరోజు ఈ భోగి మంటల్లో వేసి ఇక్కడతో అది సమసిపోయి రాబోయే కాలంలో అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వం అధీనంలో నడవాలని చెప్పి మేము కోరుకుంటూ పెద్ద ఎత్తున ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపు విశాఖ జిల్లా గాజువాక తెదేపా కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తొలుత వేడుకలను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, గంగిరెద్దుల ఆటలు, భోగి మంటలు, రంగవల్లులు ఇలా ఒక్కొక్కటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూచిపూడి, భరతనాట్యం, దింసా నృత్యం, లంబాడి డాన్స్ కట్టిపడేశాయి. భోగి మంటలు వెలిగించి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సంప్రదాయం చాలా గొప్పదని అన్నారు. భావి తరాలకు మన పండుగల విశిష్టతను తెలియజెప్పాలని కోరారు. ఈ సంక్రాంతి రైతన్నకు సిరులు కురిపించాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేసిందని అన్నారు. కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి జరుగుతుంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు రాష్ట్ర ప్రగతికి బాట వేశాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, కూటమి శ్రేణులకు, అధికార యాంత్రాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బొండా జగన్, రాజాన రామారావు, రౌతు శ్రీనివాస్, లేళ్ల కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి, గంధం శ్రీనివాస్, జనసేన నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకటరావు, ఇందల వెంకటరమణ, బీసీసీల అధ్యక్షుడు తమిరే శివప్రసాదరావు, డివి సత్యారావు, వెంకటేశ్వరరావు, కాతా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గాజువాక కార్యాలయంలో మా కూటమి నాయకుల సమక్షంలో మా నాయకులందరినీ కూడా పిలిపించుకొని, మిత్రులు పిలిపించుకొని చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నామండి. ఇందులో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానికాన్ని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ బంధుమిత్రులందరూ కూడా ఇంటికి పిలిపించుకొని చిన్న చిన్న తేడాలు ఉన్నా సరే అందరిని పిలిపించుకొని అందరూ సంతోషంగా సంక్రాంతి చేసుకోవాలన్నది మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ పండుగకి మన పంటకి ఇంటికి వస్తుంది పంట. ఈ పంట వచ్చిన తర్వాత మనం పెద్దలకు పెట్టి తర్వాత మనం ఇది పండుగ చేసుకునేది అది. ఈ సందర్భంగా కూడా మనం రైతాంగాన్ని కూడా బాగా గుర్తించుకోవాలి. వారి కష్టం ఆ పంటని వచ్చిన తర్వాత పెద్దలకు పెట్టాలి అన్న ఒక ఆలోచన ఈ పండుగలో. అయితే మన మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమన్నా సరే పక్కన పెట్టి బంధుమిత్రులందరినీ కూడా చేసుకొని పిలిపించుకొని పెద్దల్ని స్మరిస్తూ రైతులకి గొప్పతనాన్ని ఆ భగవంతుడికి తెలియజేస్తూ ఆ కష్టాలు ఎన్నున్నా సరే వాళ్ళు మనకు తిండి పెడుతున్నారు, వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మన భగవంతుడి పెద్దల్ని కోరుకుంటూ ఈ మరొకమారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సంక్రాంతికి సొంత ఊర్లు వచ్చే ప్రజలకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. మంగళవారం తన కార్యాలయం నుంచి మాట్లాడారు. ఆర్టీసీ బస్ టికెట్ ధరపై 150% మాత్రమే ప్రైవేట్ బస్సు టికెట్ ఛార్జీలు తీసుకోవాలన్నారు. అంతకు మించి తీసుకుంటే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్కి అధిక సంఖ్యలో వారి యొక్క స్వగ్రామాలకు రావడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. ఈ సుదూరు ప్రాంతాల నుండి సాధారణంగా రైల్వే మరియు ఏపీఎస్ఆర్టీసీ తమ సర్వీసులను ఇదివరటి కంటే ఎక్కువ సర్వీసులని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే చాలామంది ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను కూడా, టూరిస్ట్ వెహికల్స్ను కూడా ఆశ్రయించి ఈ యొక్క గమ్యస్థానం చేరడానికి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈసారి రమణ కమిషనర్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూతంగా
ప్రతి బస్సులో కూడా ఆర్టీఏ హెల్ప్ లైన్ అనే ఒక 928160710001 అనే నంబర్ని ప్రతి బస్సులో కూడా ఉండేటట్లుగా ఆదేశాలు ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా విజయవాడ నుండి ఏదైనా ప్రయాణికుడు అసౌకర్యానికి గురి చేసినా లేదా ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆ హెల్ప్ లైన్ని ఆశ్రయిస్తున్నారు. తద్వారా అక్కడి నుండి అక్కడ ఉన్న సిబ్బంది ఆ సమస్య ఏ ప్రాంతానికి చెందినదైతే ఆ డిటిఓ గారికి ఆ సమస్యను తెలియపరుస్తున్నారు. తద్వారా ఆ ట్రావెల్స్ మీద మనం చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మేము ట్రావెల్స్ యజమానులు కానీ ఇన్ఛార్జీలతో కానీ ఒక వారం ముందే వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి రవాణా కమిషనర్ గారి ఆదేశాలను వాళ్ళకి తెలియజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగానే వాళ్ళకి తెలియపరచడం అయినది. అట్లనే 9వ తేదీ నుండి ఈ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సెస్ ఎక్కువగా హైదరాబాద్ నుండి విశాఖపట్నంకి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ ద్వారా తనిఖీలు చేయడం జరిగి అవసరమైన చోట కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆర్టీసీ బస్ ఫేర్ అనే ఛార్జీని ప్రామాణికంగా తీసుకుని ఈ రద్దీ సమయంలో, పండగ రద్దీ సమయంలో ఎప్పుడు కూడా ఆర్టీసీ ఏదైతే ఛార్జీలు గవర్నమెంట్ నిర్ణయించబడిందో ఆ ఆర్టీసీ ఫేర్కి సమానంగా కానీ లేదా 1.5 టైమ్స్ కానీ ఉండేట్టుగా అది గరిష్టంగా మించకుండా ఉండేటట్టుగా రవాణా కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. అన్ని జిల్లా రవాణా శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేసి ఈ ఆదేశాలు స్పష్టంగా తెలియజేశారు. ఆ రవాణా కమిషనర్ గారి ఆదేశాలని మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఆన్లైన్లో బస్సు ఛార్జీలని మానిటరింగ్ చేసుకుంటూ ఏదైనా సమస్య ఉన్న ప్రాంతంలో వెంటనే ఇన్స్పెక్టర్లు ఆ రూట్లో ఈ బస్సులను తనిఖీ చేసి తద్వారా ప్రయాణికుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత రవాణా శాఖ మరియు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈ యొక్క తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీలు పండగ అయిన 3 రోజుల వరకు, అంటే తిరుగు ప్రయాణం వెళ్లే ప్రయాణికులు విశాఖపట్నం నుంచి మరలా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నందున 18, 19, 20 తేదీ వరకు ఈ యొక్క తనిఖీలు కొనసాగుతాయి. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు ప్రయాణికుల నుండి కూడా మనం ఏమి చెప్తున్నామంటే వాళ్ళు వీలైనంత వరకు ఏపీఎస్ఆర్టీసీ లేదా రైల్వే చేసిన వేరే సర్వీసులను కూడా అవైల్ చేసుకుని తన యొక్క ప్రయాణాలని ముందుగానే నిర్ణయించుకుని